అబీగయాలు ఆనందం. ఆమె ఎక్కడుంటే అక్కడ ఆనందం. డబ్బులో లేని ఆనందం తన దగ్గర ఉంది. తన దగ్గర మత్తులో లేని ఆనందం తన మంచి మనస్సులో ఉంది. తనంటేనే ఆనందం. తన ఎక్కడుంటే అక్కడ ఆనందం. పుట్టింట్లో ఉంటే పుట్టింటికి ఆనందం, మెట్టింటుంటే మెట్టింటికి ఆనందం, తండ్రి దగ్గర ఉంటే తండ్రికి ఆనందం. ఆ పేరు కదా అర్థం, తండ్రి ఆనందం. ఇప్పుడు భర్త దగ్గర ఉంటే భర్తకి ఆనందం. ఆ తల్లి ఎక్కడుంటే చెప్పండి అక్కడ ఆనందం. కానీ ఈ పనికి మనోడు ఆనందాన్ని గుర్తించలేకపోయాడు. బైబిల్ ఏమని చెప్తున్నా, ఒరే అబ్బాయి, నువ్వు అక్కడెక్కడ నువ్వు తిరిగి ఆనందించకరా, నీ అందమైన భార్య కౌగులి యందు ఆనందించరా అని చెప్పింది. డబ్బు కాదు, విచ్చలవిడితనం కాదు, సుఖభోగాలు కాదు, మత్తు కాదు, ఇవన్నీ కాదు. నీ ఇంట్లో ఒక చక్కటి బహుమానం ఉంది. ఆ బహుమానం ఏంటో తెలుసా? నిన్నుగా ప్రేమించు ఒక ఆమె ఉంది. ఆమె యందు నువ్వు ఆనందించు. మీకు కూడా చెప్తున్నాను వినండి. చాలామంది ఇటీవల కాలంలో చేసుకునే పెళ్ళిళ్ళు చెప్పిన డబ్బు బాగా సంపాదించే మగాడు అనుకుంటారు. ఇంక మీ డబ్బులు లేరు మగాడు కాదు. ఇంకెళ్ళకి డబ్బులు బాగా సంపాదిస్తేనే ఆడు మగోడు. 10 రూపాయలు సంపాదించాడు అనుకోండి, అప్పుడప్పుడు ఈ జోరే గంట అది శివదేవుడికి వచ్చి అనవసరంగా నేను చేసుకున్నాను. అసలు నాకు ఎలాంటి సంబంధాలు వచ్చాయో తెలుసా? ఎలాంటివి వచ్చాయి? బిల్లాడని చేసుకుంటాను నిన్ను చెప్పు. గడాఫీ చేసుకుంటా అన్నాడా? నేను గడాఫీ అంటే తెలుసా? సద్దాం హుసేన్ తమ్ముడు చేసుకుంటాను నేను. నాకు ఎలాంటి సంబంధాలు వచ్చాయో తెలుసా? నాకు 10 ఎకరాలు వాళ్ళే ఎదురెత్తారు. నువ్వు సోనాల బిందువని మాకు వాళ్ళే 10 ఎకరాలు ఇస్తానన్నారు తెలుసా? నాకు డాక్టర్ సంబంధాలు వచ్చాయో తెలుసా? అంటే డబ్బుతో నీ యజమాని లెక్కేస్తున్నావంటే బుద్ధి ఉందా? నేను అడుగుతున్నాను. అతని ఆనందం నీ దగ్గర ఎతకాలి, నీ ఆనందం అతని దగ్గర ఎతకాలి. అసలు మీకు ఎలాగ ఆనందించాలో తెలీదు. ఇద్దరిలో ఒకరికి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తున్నాను, ఇతను అర్థం చేసుకున్నట్టు ఆవిడ అర్థం చేసుకోకపోయినా, ఆవిడ అర్థం చేసుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు అన్ఫిట్ అయితే ఆ కాపురంలో ఆనందం ఉండదు. అబీగేయ లాంటి అందం, అబీగేయ లాంటి చక్కటి తల్లి, వివేకవంతురాలు, ఇంత చక్కటి తల్లి ఆయనకి ఆనందంగా ఇస్తే ఆ మనుషులు అర్థం చేసుకోలేకపోయారట. చాలామంది తండ్రులు చేసే తప్పేంటి చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ న్యూస్ నేను చెప్తున్నాను. చాలామంది తండ్రులు చేస్తున్న తప్పు ఏంటంటే మంచల్లుడిని తేవాలంటే అడుగుతున్నాను. మంచల్లుడు అంటే మీ మంచికి డెఫినేషన్ ఏంటి చెప్పండి? మంచల్లుడు అంటున్నారే, ఆ మంచల్లుడు అన్నదానికి డెఫినేషన్ ఏంటి? మంచల్లుడు అంటే చెప్పనా? ఎన్ఆర్ఐలు, ఐటీ సెక్టార్లు, చెప్పండి, నాకు గుర్తురాట్లేదు, సాఫ్ట్వేర్లు, ఇంకా చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఇది కదంటే మంచల్లుడు అంటే ఇది. అంటే మంచల్లుడు అంటే చెప్పండి ఫైనాన్స్, పైసా ఉండాలంటే డబ్బులు ఎవరైతే ఉంటాయో అతనే మంచోళ్ళు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి చెప్పినా, ఈ మంచోళ్ళని డబ్బు వెనకాల పరిగెడుతున్న ప్రతి మామగాడికి తెలియాల్సిన విషయం ఏంటి చెప్పినా, ఆడు రాసి రంపాన్ని నెట్టేస్తాడు. డబ్బున్నవాడే మంచలుడు అనుకుంటే ఇటీవల కాలంలో జరుగుతుంది చెప్పిన సుఖభోగాలతో. నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, క్షమించండి, నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, అంత స్థిరపడిన ఐటీ సెక్టార్లో ఉన్నవారిని అంటలేదు, బాగా సంపాదించిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అంటలేదు. కానీ మెజారిటీ ఈ వింగులో జరుగుతుందని చెప్పిన మెజారిటీ ఇలాంటి వాళ్ళు తాగుబోతు పార్టీలు అలవాటు ఎక్కువ వీళ్ళకి. వీళ్ళ ఆనందాలు ఎక్కడో తెలుసా? రాత్రులు తిరుగుతారు, కబ్బులు తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు, వీళ్ళు ఆడామగా కానీ డ్యాన్సులు వెనకాల తిరుగుతారు. ఇంకా చెప్పిన అవసరమైతే ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్న చెడ్డ అలవాటు చెప్పిన ఆడి బారి నీడు ఈడి బారి నాడు మార్చుకుని ఒక ట్రెండ్ కల్చర్ వచ్చిందంటే ఇది ఎన్ఆర్ఐలో ఒక మోక కల్చర్. ఇది నేను అందరి ఎన్ఆర్ఐలను అంటలేదు, అందరు డబ్బు ఉన్న వాళ్ళు అంటలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చదువుల పేరుతో, ఐటీ సెక్టార్ల పేరుతో, సాఫ్ట్వేర్ సెక్టార్ల పేరుతో విచ్చలవిడితనం ఇప్పుడు పెరిగిపోయింది. వీడు కూడా ఆటోడే, వీడికి డబ్బు ఉంది, పార్టీలు ఉన్నాయి, మత్తు ఉంది, కానీ వెనకాల ఉన్న భార్యను మాత్రం పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, చూడకుండా తిరుగుతున్నాడు. ఈరోజు కూడా చాలా మంది చేస్తున్న తప్పదే. మంచలుడు అంటే ఏటి మంచలుడు? జాబ్ ఉంటే మంచలుడా నడుతాను, డబ్బు ఉంటే మంచలుడా నడుతాను, అడిగిందల్లకుంటే మంచలుడా? మంచలుడు అంటే చెప్తున్నా, తనలో తన ఆనందం వెతికేవాడు మంచలుడు. ఏడి అలాంటి వాళ్ళు మీరు చూస్తారా? అలాంటి వాళ్ళని పట్టించుకుంటారా అని అడుగుతున్నాను. ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? ఎలాగున్నా పర్లేదు, ఈ మాట నేను చెప్తున్నాను, కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బాగా సుఖభోగాల్లో పెరిగిన కుర్రగాళ్ళకి
ఎందుకంటే డీటెయిల్గా చెప్పకూడదు. ఈ మధ్య బాగా సుఖాల్లో కొంగు సాటున తండ్రి సాటున సొసైటీ తెలియకుండా బాగా డబ్బులో పెరిగిన కుర్రగాళ్ళకి మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? గేస్ అంటే ఏంటని అడగన్నా. లెస్బీసియన్స్ ఉన్నారు లేడీస్లో తెలుసా? లెస్బీసియన్స్ అంటే స్త్రీతో స్త్రీ. గే అంటే తెలుసా? పురుషుడితో పురుషుడు. ఎల్జీబీటీ ప్లస్ 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 అంటే తెలుసా? ఇక అటు ఇటు ఎచ్చలవిడి జెండర్తో కనెక్ట్ అవడు. ఇలాంటి కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు వివాహాలకు అర్థాలు లేవు, సంబంధాలకు అర్థాలు లేవు, ఆనందాలు ఎక్కడ ఎదుగుతున్నారో తెలియదు. ఎందరో తల్లులకి మీ అందరికీ నేను చెప్తున్నది, డబ్బు కాదమ్మా, హోదా కాదమ్మా, ఉద్యోగం కాదమ్మా, ఆ మనిషి విలువలను చూస్తాడా చూడ్డా? నీకు కూడా విలువలు ఉండాలి. ఆ మనిషిని ఆనందింప చేయగలవా లేదా? డబ్బు కన్నా మత్తు కన్నా అన్నిటికన్నా నా మనస్సులో నీకు ఆనందం ఉందని నువ్వు చెప్పగలవా? భర్తలైన వారికి మీరందరూ చేయాల్సిన పని, భర్తలైన వారికి మీరు భార్యలు ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ భర్తని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, ఎదిరించకండి, రెక్లెస్ యాటిట్యూడ్ చూపించకండి. భార్యలైన వారు ఎవరైతే మీకు భర్తలుగా ఉన్నారో భార్యలైన వారిని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి. వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళలో ఆనందం ఉంది. అందుకే రాస్తున్నాడు అబీగయలు గురించి రాస్తూ, అతనికి తెలియంది ఏంటి చెప్పిన, అతనికి గౌరవ మర్యాదలు తెలియవు, అతనికి నీతి నిజాయితీ తెలియదు. అతడు ఎవర్రంటే సంపాదన పొదుపు చేయడమే తప్ప, మోసం చేసి హింసించి దాచుకుని లెక్కలేసుకోవడం తప్ప అంతకు మించిన ఆనందం అతనికి ఏమీ తెలియదు. డబ్బు 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 నడుతున్నాడు. ఏం చేస్తారండి డబ్బుని? నేను మాట చెప్పనా, బాగా డబ్బు డబ్బు అని తిరిగినా నేను ఒక మాట చెప్పిన త్వరగా మిగిలిన సందర్భంలోకి వెళ్తాను. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎవరండి ఇప్పుడు చెప్పండి? ఎలాన్ మస్క్. ఎంత ఉందో తెలుసా? కోట్లు ఉన్నాయి. కోట్లు కోట్లు. గమ్మత్తడి చెప్పనా, ఎలాన్ మస్క్ యొక్క పెద్ద కొడుకు గే. ఎలాన్ మస్క్ మన తండ్రి అయితే మనం ఎంత గొప్ప చెప్తామండి, కానీ ఎలాన్ మస్క్ పెద్ద కొడుకు ఏం చేసి చెప్పినా గే అయిపోయాడు. మగాడిగా పుట్టినోడు ఆడోడు అయిపోయాడు. ఇప్పుడు ఏమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు తెలుసా? అసలు నాకు ఎలాన్ మస్క్ తండ్రే, అతను నాకు వద్దు, అసలు నేను ఆయనతో ఉండను, ఆయన ఆస్తి వద్దు, చిల్లిగా వద్దని ఎలాన్ మస్క్ వదిలేళ్ళిపోయి ఆడదానిగా మారిపోయాడు. డబ్బు 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 అని అడుగుతున్నాను. డబ్బు దేనికి నీ కొడుకుల జీవితాన్ని చక్కపెట్టగలదా? డబ్బులు దేనికి నీ కాపురాన్ని చక్కపెట్టగలదా? ఎంత ఉండాలో అంతుంటే సరిపోద్ది తప్ప డబ్బని హింసించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బని కోడలను చంపే వాళ్ళు ఉన్నారు, డబ్బని చెప్పి భర్తలు హింసించే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం కాపురాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, డబ్బు కాపురాలకి చిచ్చు పెట్టదా? ఈ పనికి మనోడు చేసిన పని అంటే చెప్పిన, సంపాదన మాయలో పడి ఎవరిని నెగ్లెక్ట్ చేసేది చెప్పండి. ఈవిడ మంచిది కాబట్టి సరిపోయిందండి అడుగుతాను. అబీగయాలు గుట్టైనది వివేకమైనది కాబట్టి సరిపోయింది. డబ్బు సంపాదనలో పడి వెనకాలన్న దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్ది? నేను ఎందుకన్నా డీటెయిల్గా చెప్పకూడదు, కానీ